తొండంగి మండల కేంద్రంలో జరిగినటువంటి ఒక ఘటన చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 18వ తారీఖు జరిగితే అది సుమారుగా 7 రోజుల తర్వాత, ఒక వారం రోజుల తర్వాత అది కాకినాడలో జరిగిందనే విషయం కూడా ప్రజలకు తెలుస్తోంది. ఒక దారుణమైనటువంటి ఘటన జరిగి, ఒక భయంకరమైనటువంటి ఘటన జరిగి, ఒక మనిషి చనిపోతే కూడా దానికి సంబంధించి వివరాలను ఎక్కడా కూడా బయటకు రానివ్వకుండా చేశారు కొంతమంది కావాలని. అది ఎక్కడో కాదు, కాకినాడ జిల్లా తొండంగిలో S&S హెచ్చరీస్లో జరిగినటువంటి ఘటన. ఒక గ్యాస్ సిలిండర్ పేలినటువంటి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. దానికి సంబంధించి అందరూ ఎక్కడో జరిగింది అనుకున్నారు, కానీ ఇది ఇక్కడే జరిగింది. డిస్క్లైమర్, వ్యూయర్స్ కోసం డిస్క్లైమర్, ఇది కొంచెం కలవరపరిచేటువంటి విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇప్పుడు సున్నిత మనస్కులు కొంత గాయపడే అవకాశం ఉంటుంది ఇలాంటి వీడియోస్ చూడడం వల్ల. ఇబ్బంది పెట్టే వీడియోస్ ఇవి, కొంతమంది భయపడే వీడియోస్. ఇలాంటి వీడియోస్ చూస్తున్నప్పుడు కొంత జాగ్రత్త తీసుకోవాల్సిందిగా RTV కోరుతోంది. రైట్, కాకినాడలో S&S హెచ్చరీస్లో ఒక గ్యాస్ సిలిండర్ పేలినటువంటి ఘటనకు సంబంధించి వివరాలు మనం చూస్తున్నాం. ఇటీవల సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్గా మారింది. అయితే ఇది ఎక్కడో మన రాష్ట్రంలో ఉంది కాదేమో, అంటే తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వీడియో కాదేమో, ఎక్కడన్నా యూపీలోదో ఇంకేదన్నా రాష్ట్రంలోదో అయి ఉండొచ్చేమో అంటూ చాలామంది అనుకున్నారు. ఎందుకంటే దానికి సంబంధించి ఏ వివరాలు బయటకు రాకపోవడంతో. కానీ తెలిసింది ఏంటి అంటే అది కాకినాడ జిల్లా తొండంగి మండల కేంద్రంలో ఒక S&S హెచ్చరీస్లో జరిగినటువంటి పేలుడుగా మనకు తెలుస్తోంది. గ్యాస్ లీక్ అవ్వడంతో వంట రూమ్ నుంచి సిలిండర్ను ఒక మహిళ బయటకు తీసుకొచ్చి పెట్టింది, హాల్లో తీసుకొచ్చి పెట్టింది. సిలిండర్ నుంచి గ్యాస్ లీక్ ఆగిపోయిందంటూ కొద్దిసేపటి తర్వాత భావించింది. కానీ అలా లీక్ ఆగిపోయింది కదా అని చెప్పేసి సిలిండర్ దగ్గరికి వచ్చిన కొద్ది క్షణాల్లోనే ఒక్కసారిగా భారీగా అది పేలడంతో అక్కడే ఉన్నటువంటి ఒక వ్యక్తి, మనం విజువల్స్లో చూస్తున్నాం, విజువల్స్లో క్లియర్గా చూడొచ్చు, గ్యాస్ లీక్ అవుతున్న తరుణంలో ఆ మహిళ ఆ సిలిండర్ని కిచెన్లోంచి హాల్లోకి తీసుకొచ్చి పెట్టింది. అందులోనూ చాలా డేంజరస్ ప్లేస్. యాక్చువల్లీ మనకి ఫ్రిడ్జ్ దగ్గర అసలు గ్యాస్ సిలిండర్ పెట్టకూడదు అంటారు, ఎందుకంటే ఫ్రిడ్జ్లో ఒక చిన్న స్పార్క్ వస్తూ ఉంటుందని, దానివల్ల కూడా గ్యాస్ సిలిండర్ త్వరగా పేలిపోయే ప్రమాదం ఉంటుందంటూ చెప్తుంటారు. కానీ ఆ మహిళకు అవగాహన లేక సిలిండర్ పక్కనే తీసుకొచ్చి పెట్టింది. అండ్ అప్పటికే కిచెన్ అంతా కూడా పూర్తిగా గ్యాస్తో నిండిపోయింది. మరోవైపు లైట్స్ ఆన్ చేసి ఉన్నా కూడా గ్యాస్ పూర్తిగా నిండిపోతే అది బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అంటూ నిపుణులు ఎప్పటి నుంచో చెప్తూనే ఉన్నారు. ఆ మహిళ పూర్తిగా గ్యాస్ అంతా కూడా కిచెన్లో నిండిన తర్వాత హాల్లోకి తీసుకొచ్చి పెట్టింది. హాల్లో కూడా గ్యాస్ అంతా లీక్ అయింది. కానీ తీరా చూస్తే ఇక గ్యాస్ అయిపోయిందిలే సిలిండర్లో అనుకొని ఆ మహిళ వచ్చి ఆ సిలిండర్ను పట్టుకోబోయింది. ఇంతలో ఒక్కసారిగా అక్కడ ఫుల్ అయిపోయినటువంటి గ్యాస్ అంతా కూడా బ్లాస్ట్ అయిపోయింది ఆ ప్రాంతం అంతా కూడా. కానీ ఈ ఘటనతో అసలు ఏమాత్రం సంబంధం లేని ఒక యువకుడు ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూనే ఉన్నాం. అప్పటి వరకు ఎక్కడో బయట ఉన్నటువంటి యువకుడు ఒక్కసారిగా అక్కడేదో అలజడి జరుగుతోందని గ్రహించి అక్కడికి వచ్చాడు, ఏం జరిగింది అంటూ. ఈలోపు ఒక మహిళ, మరొక యువకుడు ఆ గ్యాస్ సిలిండర్ను లోపల పెట్టే ప్రయత్నం చేస్తున్న తరుణంలో ఆ యువకుడు ఆ డోర్ దగ్గర నించొని ఉన్నాడు. ఒక్కసారిగా అది పేలడంతో ఆ డోర్ అలాగే ఆ గోడ పూర్తిగా బద్దలు కొట్టుకుంటూ ఆ యువకుడు వెళ్ళి ఒక్కసారిగా గోడకి వెనకున్నటువంటి గోడకు గుద్దుకొని అక్కడే పడిపోయాడు. ఆ యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందినట్లుగా తెలుస్తుంది. అయితే ఈ నెల జూన్ 18న ఈ ఘటన జరిగితే కనీసం 23వ తారీఖు వరకు దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ ఒక్కటి కూడా బయటికి రాలేదు. 23వ తారీఖు వరకు కూడా ఆ యువకుడు అంటే 5 రోజుల పాటు హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించిన తర్వాత కూడా ఈ ఘటనకు సంబంధించిన ఏ వివరాలు బయటకు పొక్కకుండా ఆ S&S హ్యాచరీస్కు సంబంధించినటువంటి యాజమాన్యం జాగ్రత్త పడినట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనను దాచినట్లుగా తెలుస్తోంది, బయట ప్రపంచానికి తెలియకుండా. ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా ఇది ఎక్కడో జరిగింది అనుకుని భ్రమపడుతున్నారు. కానీ ఇది జరిగింది కాకినాడ జిల్లా తొండంగి మండలం S&S హ్యాచరీస్లో జరిగినటువంటి ఒక దారుణం. అండ్ ఆ S&S హ్యాచరీస్కి సంబంధించిన యాజమాన్యం కూడా ఈ ఘటనకు సంబంధించి ఏ వివరాలు బయటకు పొక్కకుండా జాగ్రత్త పడినటువంటి పరిస్థితి. మొత్తం మీద RTV మీకు ఆ వివరాలను అందిస్తోంది ఎక్స్క్లూజివ్గా. అక్కడ జరిగినటువంటి ఘటన ఎలా జరిగింది అనే దానికి సంబంధించి, అలాగే యువకుడి ప్రాణాలు ఎలా పోయాయో కూడా మనం చూస్తూనే ఉన్నాం. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి విజయ్ అడిగి తెలుసుకుందాం. విజయ్, డీటెయిల్స్ ఏంటి? యువకుడు మరణించినప్పటికీ కూడా డీటెయిల్స్ బయటకు రాకుండా జాగ్రత్త పడినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం పరిస్థితి ఏంటి? అసలు ఆ యువకుడు ఫ్యామిలీ ఏమంటుంది? అక్కడ జరిగిన ఘటనకు సంబంధించి యాజమాన్యం అసలు కనీసం రెస్పాండ్ అయిందా? డీటెయిల్స్ ఏంటి?
వీడియోలో బాగా ఒక వీడియో అయితే చక్కర్లు కొడుతుంది. అదేంటంటే ఒక మహిళ వంటగదిలోంచి గ్యాస్ సిలిండర్ బయటకు తీసుకురావడం, ఆ లీక్ అయిన గ్యాస్ సిలిండర్ ని హాల్లో పెట్టి అక్కడి నుంచి ప్రాణభయంతో పరుగులు తీయడం మనం చూసాం. అయితే కొన్ని నిమిషాల తర్వాత మరలా ఆ మహిళతో పాటు మరొక యువకుడు ఆ యొక్క వంటగదిలోకి ప్రవేశించి ఆ గ్యాస్ సిలిండర్ ని పరిశీలిస్తుండగా ఒక్కసారిగా అయితే అక్కడ మంటలు చెలరేగడాన్ని మనం చూసాం. ఈ మంటలు చెలరేగగానే అక్కడ ఉన్న మహిళతో పాటు మరో యువకుడు అయితే ప్రాణభయంతో పరుగులు తీయడానికి కూడా మనం చూసాం. అయితే ఈ ఘటన ఎక్కడ జరిగింది అనేది ఇంతవరకు చాలా మందికి తెలియదు. కొంతమంది ముంబైలో జరిగిందని, కొంతమంది హైదరాబాద్ లో ఉన్న ఒక జిల్లాలో జరిగిందని, లేతే కొంతమంది ఏపీలో ఒక ప్రాంతంలో జరిగిందని అయితే చెప్పడానికి మనం చూసాం. కానీ వాస్తవానికి ఈ ఘటన ఎక్కడ జరిగింది అనేది ఇప్పటికీ కూడా చాలా మందికి తెలియదు. అయితే వాళ్ళ ఆర్టీవీ ఈ ఘటన ఎక్కడ జరిగింది అనే విషయాన్ని అయితే మీకు చెప్పడానికి అయితే ప్రయత్నం చేస్తుంది. వంటగదిలో గ్యాస్ లీక్ అయిన ఘటన అయితే ఏపీలో ఉన్న కాకినాడ జిల్లాలో ఉన్న తొండింగ మండలంలో ఉన్న ఒక యాచరీలో అయితే జరిగింది. ఎల్ఐపేటలో ఉన్న S&S యాచరీలో అయితే ఈ యొక్క గ్యాస్ లీకేజ్ ఘటన అయితే జరిగింది. అయితే మనం చాలా వరకు చూసాం, అంటే మహిళ అక్కడి నుంచి పరుగులు పెట్టడం, ఆ పరుగులు పెట్టిన తర్వాత ఈ లీక్ అయిన ఘటనలో ఒక్కసారిగా మంటలు చెలరేగినప్పుడు వాళ్ళు మరలా ప్రాణభయంతో పరుగులు పెట్టడాన్ని అయితే మనం గమనించాం. కానీ చాలా మంది ఏమనుకున్నారంటే ఈ ఘటనలో ఎవరికి ఏమవలేదు, అంతా బానే ఉంది అనుకున్నారు. ఒక యువకుడు అయితే ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ లోపల ఉన్న వ్యక్తులనే మనం చూసాం, ఆ మహిళతో పాటు మరో యువకుని మనం చూసాం. కానీ ఈ ఘటన జరుగుతుండగా మరొక సీసీ ఫుటేజ్ అయితే ఆర్టీవీ దగ్గర ఉంది. ఈ యొక్క సీసీ ఫుటేజ్ మనం గమనించినట్లయితే ఒక యువకుడు నడుచుకుంటూ వెళ్ళి అక్కడ ఉన్న వారిని అప్రమత్తం చేస్తూ అక్కడికి రాకండి, వెళ్ళొద్దు అని చెప్పే ప్రయత్నంలో అయితే అక్కడ జరుగుతున్న ఆ ఘటన చూస్తూ తలుపు దగ్గర అయితే నిల్చున్నాడు. ఒక్కసారిగా ఈ మంటలు చేరడంతో అక్కడ ఆ యువకుడు అయితే అక్కడ ఒక వస్తువు బలంగా తగిలి గోడకి ఢీకొని కుప్పకూలిపోయిన పరిస్థితి ఉంది. అయితే ఈ ముగ్గురికి గాయాలవడంతో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో అయితే కాకినాడలో ఉన్న ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో అయితే వీళ్ళు ముగ్గురిని జాయిన్ చేశారు. దాదాపు 2-3 రోజుల చికిత్స అనంతరం 2 రోజుల క్రితం ఒక యువకుడు అయితే చనిపోయిన పరిస్థితి ఉంది. ఈ ప్రమాదంలో అయితే ఒక అనంతలక్ష్మి అనే ఒక మహిళ, అలాగే నాని అనే ఒక యువకుడు, అలాగే ఈ యొక్క ఘటనను చూడడానికి వెళ్లి వాళ్ళని అప్రమత్తం చేద్దాం అనుకున్న మరో యువకుడు కుందేటి వీర వెంకటరమణ అయితే తీవ్రంగా గాయపడ్డారు. అయితే అక్కడ వీర వెంకటరమణ పరిస్థితి అయితే విషమించింది. అయితే 2 రోజుల క్రితం ఈ యొక్క యువకుడు అయితే చికిత్స పొందుతూ మృతి చెందిన పరిస్థితి ఉంది. యువకుడు మృతి చెందడంతో అయితే ఈ ఘటన ఎక్కడ జరిగింది, అసలు ఎలా జరిగింది ఏంటనే విషయాలు అయితే వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం మనం తొండింగ మండలం ఎల్ఐపేటలో ఉన్న S&S యాచరీ దగ్గర ఉన్నాం. ఇదిగో ఇదే యాచరీ, ఈ యాచరీలోనే ఈ ఘటన జరిగింది. లీకేజ్ ఘటన జరిగిన వంటగది దగ్గర అయితే మనం ప్రస్తుతం ఉన్నాం. ఈ యొక్క మనం వెళ్ళి చూద్దాం, అసలు ఈ గ్యాస్ లీకేజ్ ఘటన జరిగిన ప్రాంతాన్ని అయితే మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ఇదిగో కరెక్ట్గా ఈ ప్రాంతంలోనే కిచెన్ లో అయితే ఆ మహిళ వంట చేస్తుండగా ఒక్కసారిగా గ్యాస్ లీకేజ్ అయితే జరిగింది. ఈ గ్యాస్ లీకేజ్ జరగడంతో ఆ మహిళ అయితే ఆ గ్యాస్ బండ్ అయితే తీసుకొచ్చి ఈ యొక్క హాల్లో అయితే పెట్టడం జరిగింది. ఈ హాల్లో పెట్టిన తర్వాత ఈ ఫ్రిడ్జ్ పక్కనే కరెక్ట్ గా ఇక్కడ బండ పెట్టడంతో ఆ బండ పైపు చాలా సేపు అటు ఇటు ఊగుతూ గ్యాస్ లీక్ అయిన విషయాన్ని అయితే మనం సీసీ ఫుటేజ్ లో చూసాం. ఇదే కెమెరాలో ఆ యొక్క ఘటన అయితే రికార్డ్ అయింది. ఆ కెమెరాలో ఉన్న వీడియోని మనం చూసిన పరిస్థితి ఉంది. ఈ యొక్క S&S యాక్సిస్ లో ఈ ఘటన జరిగిందనడానికి మనకి ఇదే నిదర్శనం. అలాగే ఈ యొక్క ఇక్కడ నుంచి మహిళ ఇలా పరుగులు పెట్టాలని మనం చూసాం. అలాగే ఒక యువకుడు ఇలా ఇక్కడి నుంచి వెనక్కి వెళ్ళడం కూడా మనం చూసిన పరిస్థితి ఉంది. అలాగే మరొక సీసీ ఫుటేజ్ అయితే బయట మనం గమనించవచ్చు. మరో యువకుడైతే ఈ యొక్క తలుపుల దగ్గర అయితే నిలబడి ఇలా చూస్తున్నప్పుడు ఒక్కసారిగా అయితే మంటలు చేరడంతో ఆ యువకుడైతే ఈ గోడకి సీక్కుని కింద పడిపోయి కుప్పగూలిన పరిస్థితిని కూడా మనం గమనించాం. సో రెండో కెమెరాలో రికార్డ్ అయిన ప్రాంతం అయితే ఇదే. ఇగో కరెక్ట్ గా ఈ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాన్ని మనం ఆర్టీవీలో చూస్తున్నాం. అయితే ఈ యొక్క ఘటన సీసీ కెమెరాలో రికార్డ్ అవడంతో అయితే ఇక్కడ జరిగినట్లుగా మనం ఆర్టీవీ ప్రత్యక్షంగా ఇక్కడికి వచ్చి ఈ ప్రాంతాన్ని పరిశీలించి నిజంగా ఇక్కడ జరిగిందా లేదా అనేది అయితే ధృవీకరించడం జరిగింది. అలాగే ఈ యొక్క యాజమాన్యంతో కూడా అయితే మాట్లాడింది. అయితే ఘటన జరిగినట్టుగా వారు కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ ఘటనలో ఒక మహిళతో పాటు ఒక ఇద్దరు యువకులు అయితే తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఇందులో ఒక యువకుడు అయితే చికిత్స పొందుతూ 2 రోజుల క్రితం మృతి చెందిన పరిస్థితి అయితే
ఉంది. అయితే ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అయితే అనేక మంది సూచనలు ఇస్తా ఉన్నారు, నిపుణులు చెబుతా ఉన్నారు. ఎందుకంటే గ్యాస్ లీకేజ్ జరిగినప్పుడు తగు జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి ప్రాణ నష్టం నుంచి బయటపడే అవకాశం ఉంటదని అయితే నిపుణులు చెబుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆ మహిళ ఆ యొక్క గ్యాస్ బండ్ అయితే బయటకు తీసుకొచ్చి బయట పెట్టే ప్రయత్నం చేసింది, కానీ ఆ గ్యాస్ యొక్క గ్యాస్ ని ఆపడానికైతే ప్రయత్నం చేయలేదు. సో దీని వల్ల అయితే పెద్ద ప్రమాదం జరిగిందనే చెప్పాలి. ఎందుకంటే చాలా మంది ఏమీ కాలేదనుకుంటున్నారు, కానీ ఒక ప్రాణం అయితే ఈ ప్రమాదంలో అయితే ఒక యువకుడు ప్రాణాన్ని కోల్పోవడం అయితే జరిగింది. కాబట్టి ఇలాంటి ఘటనలు మరలా పునరావృతం కాకుండా ప్రభుత్వంతో పాటు అలాగే కొంతమంది నిపుణులు కూడా ఇలాంటి వాటి మీద, ఈ గ్యాస్ లీకేజ్ ఘటనల మీద అయితే అవగాహన కల్పించాలని, మహిళలకు తగు సూచనలు చేయాలని అయితే పలు డిమాండ్లు అయితే వినిపిస్తూ ఉన్నాయి. సో ఇలాంటి ఘటనల మీద అయితే తగు జాగ్రత్తలు తీసుకోవాలని అయితే మహిళలకు ప్రత్యేకంగా RTV సూచిస్తూ ఉంది. ఇది ఈ యొక్క గ్యాస్ లీకేజ్ ఘటనకి సంబంధించిన ప్రస్తుత తాజా పరిస్థితి. సో RTV మీకు క్లియర్గా చూపిస్తోంది, ఇది ఎక్కడో వేరే రాష్ట్రంలో జరిగినటువంటి ఘటన కాదు, ఎప్పటిదో జరిగినటువంటి ఘటన కాదు, ఈ మధ్యనే ఒక వారం క్రితం జరిగినటువంటి ఘటన, ఒక దారుణమైనటువంటి సంఘటన. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం, ఆ మహిళకు అంటే గ్యాస్ యూజ్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి, గ్యాస్ ఉన్నటువంటి ప్రతి ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా కనీసం దాని గురించి నాలెడ్జ్ ఉండాలి అనడానికి ఇదొక ఉదాహరణగా చెప్పొచ్చు. లేకపోతే ఎలాంటి ప్రతిఫలం చెల్లించాల్సి వస్తుందో, ప్రాణాలతో ప్రతిఫలం ఎలా చెల్లించాల్సి వస్తుందో ఇదొక ఎగ్జాంపుల్గా ప్రతి ఒక్కళ్ళు గమనించాలి. మీ ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఉందా, మీ చుట్టూ గ్యాస్ సిలిండర్ ఎక్కడైనా ఉందా, ఖచ్చితంగా దాని గురించి మీకు తెలియాలి. గ్యాస్ లీక్ అయితే మీరు ఎలా దాన్ని వెంటనే కంట్రోల్ చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు గ్యాస్ యూజ్ చేయాలంటే ఆ అట్మాస్ఫియర్ ఎలా ఉండాలి, మీ వంటగది ఎలా ఉండాలి, అక్కడికి వెంటిలేషన్ ఎలా ఉండాలి, ఇలా ప్రతి అంశాన్ని కూడా దానికి దగ్గరగా ఏది పెట్టాలి ఏది పెట్టకూడదు అంటూ కూడా ప్రతి అంశానికి సంబంధించిన నాలెడ్జ్ మీకు ఖచ్చితంగా ఉండాలి. చూస్తున్న ప్రతి వ్యూవర్కి ఇది చాలా ముఖ్యమైన అంశం, ఇది గమనించండి. అలాగే మరొక ముఖ్యమైన అంశాన్ని కూడా గమనించవచ్చు, ఒక వ్యక్తి ప్రాణాలు పోయినప్పటికీ కూడా దీనికి సంబంధించిన సమాచారం బయటికి రాకుండా దాచినట్లుగా తెలుస్తుంది. చాలా లేటుగా ఈ విషయం బయటికి పొక్కింది. అలాగే ఒక యువకుడు, ఏ సంబంధం లేని యువకుడు, అలాగే ఆ యువకుడు వెళ్తూ వెళ్తూ కూడా వేరే వాళ్ళు అక్కడికి రాబోతే వద్దు మీరు ఆగండి అక్కడే ఉండండి అంటూ వేరే వాళ్ళ ప్రాణాలను కాపాడడానికి ప్రయత్నించి తన ప్రాణాలను పోగొట్టుకున్నటువంటి ఒక అమాయక యువకుడిని మనం అక్కడ చూస్తున్నాం. అలాగే బయట కూడా మనం చూడొచ్చు, గ్యాస్ సిలిండర్ హాల్లో పేలింది, హాల్కి బయట కూడా అక్కడ సిలిండర్స్ కనిపిస్తున్నాయి. ఒకవేళ కనుక వాటికి కూడా ఏదైనా అంటుకొని ఉండుంటే, అవి కూడా బ్లాస్ట్ అయి ఉండుంటే ఇంకెద్ద ప్రమాదం జరిగేదో మనం అర్థం చేసుకోవచ్చు. ఇద్దరికి గాయాలవుగా ఒకరు ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఒకవేళ నిజంగా అవి కూడా అంటుకొని ఉంటే మాటల్లో చెప్పగలమా జరిగే నష్టాన్ని? కాబట్టి గ్యాస్ సిలిండర్ ఉన్న ప్రతి చోట డూస్ అండ్ డోంట్స్ తెలిసి ఉండాలి. అది మహిళలైనా సరే, పురుషులైనా సరే, చిన్నపిల్లలైనా సరే, ప్రతి ఒక్కళ్ళకి కూడా డూస్ అండ్ డోంట్స్ తెలిసి ఉండాలి. తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లేదా మీ ప్రాణాలను పణంగా పెట్టి మీరు పనిచేస్తున్నట్లే లెక్క, మీ ప్రాణాలతోనే ప్రతిఫలాన్ని చెల్లించాల్సి ఉంటుంది. బీ కేర్ఫుల్. అండ్ ఎవరైతే ఆ యువకుడు చనిపోయాడో ఆ యువకుడికి సంబంధించినటువంటి ఫోటోను కూడా మనం చూస్తున్నాం. ఆ ప్రజెంట్ అక్కడ ఫోటోలో కనిపిస్తున్న యువకుడే అక్కడ మనకి విజువల్లో కనిపిస్తోంది. ఇప్పుడు గోడకి బలంగా గుద్దుకొని, ఆ బ్లాస్ట్ వల్ల ఒక్కసారిగా గోడకి బలంగా గుద్దుకొని ప్రాణాలు కోల్పోయినటువంటి యువకుడు హాస్పిటల్లో చికిత్స పొందుతూ చనిపోయాడు. మరొక మహిళ, మరొక యువకుడు, ఇద్దరికి కూడా గాయాలయ్యాయి. కానీ వారు రికవర్ అయినట్లుగా కూడా తెలుస్తోంది. ఇప్పుడిప్పుడే రికవర్ అవుతున్నట్లుగా మనకు సమాచారం అందుతుంది. State-of-the-art infrastructure. Smart, green campus. Globally certified labs. KL deemed to be university. Telugu News ki fastest app. Ippudu totally new avatarlo. Just 5 seconds lo complete news. Social media trends ki one stop solution. Live TV app, voice search option tho. Ippude download cheyandi leda update ayipondi. App link description lo undi.